ఓం మహాగణపతే నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి ఈ వారంలో అంటే మనకు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఈ రాశి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, అదేవిధంగా ఈ 4 రోజులు వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో వీరికి అనుకూలత అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది వీరికి ఉంటుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి వీరికి వస్తాయి. ఒకవేళ వీరికి నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా అవి సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా వీరికి కనిపిస్తున్నాయి. ఇక సోషల్ లైఫ్ అనేది ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో ఈ 4 రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్నేహితుల వల్ల ఆనందము, సంతోషం అనేది కలుగుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే కార్యసిద్ధి అనేది ఉంటుంది. అంటే మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పని సక్సెస్ఫుల్గా చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ ఆదివారము, సోమవారము, మంగళవారము, అదేవిధంగా బుధవారం ఈ 4 రోజులు కనిపిస్తున్నాయి. పనికి తగినటువంటి ఫలితం అనేది ఉంటుంది. మీరు పనిచేసే చోట మీకు మీ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా చక్కటి ఉన్నతి అనేది మీరు పనిచేసే చోట మీకు కలుగుతుంది. ఇక గురువారము, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజులు ఆ ప్రయాణాలు కనుక ఉంటే వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి 3 రోజులు. ఇక నిద్రలేమితనము అంటే కాస్త నిద్ర పట్టకపోవడము, మానసికంగా చింత, చికాకు లాంటివి కూడా ఉండే అవకాశాలు వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. యోగా, మెడిటేషన్, అదేవిధంగా దైవభక్తి అనేది చేస్తూ ఉండండి. తద్వారా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. బంధువులతో కూడా విరోధాలు కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి, అదేవిధంగా జెలస్గా ఉండకండి. ఈ 3 రోజులు వాటిని కనుక మీరు పాటించినట్టయితే చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో, ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి, అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము, ఈశాన్యంలో
మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని గనక లేదా నువ్వుల నూనెతో గనక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.